హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్దిగాడి హవా మూడో రోజు ఏ రేంజ్లో ఉందంటే భయ్య, గంటకి 25,000 టికెట్లు దిగుతున్నాయి బుక్ మై షోలో. చూడండి ర్యాంపేజ్ ఎలా ఉందంటే, కరెక్ట్ కంటెంట్ దొరికితే రామ్ చరణ్ లాంటి హీరోకి అవచ్చుకత ఇలానే ఉంటుంది. ఎందుకంటే అన్న ఏ రేంజ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారన్న ఆన్లైన్లో మామూలుగా కాదు. ఒకడేమో పైరసీ లింక్లు ఏమో స్ప్రెడ్ చేస్తాడు, ఒకడేమో ఏకంగా సినిమాని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు, ఒకడేమో మొత్తం సినిమాని తన ఇన్స్టాగ్రామ్ ఛానల్లోని, ట్విట్టర్ అకౌంట్లోని పోస్ట్ చేస్తూ సినిమా మీద ఎంత విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నా సరే, డే 1 కాదు, డే 2 కాదు, మూడో రోజు హౌస్ఫుల్ బోర్డ్స్తో గంటకి 25,000 టికెట్లకు పైగా బుక్ మై షోలో తెగుతున్నాయంటే పెద్దిగాడి హవా ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ముఖ్యంగా కోస్టల్ ఏరియాల్లో కోస్టల్ ఆంధ్ర ఏరియాలో అయితే పుష్ప 2 ఇంకా కల్కి లాంటి సినిమాల్ని కూడా దాటి వేరే రేంజ్లోకి వెళ్ళిపోయింది భయ్య. లిటరలీ మన ఉత్తరాంధ్ర నుంచి ఏవైతే కొన్ని గ్రామాలు లేదా కొన్ని విలేజెస్, కొన్ని మండలాలు ఉన్నాయో, వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే, నా సాలూరులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మామూలుగా ఏంట్రా సినిమా ఏం చూసావు ఇదని మాట్లాడితే, రే రామ్ చరణ్ నోట్లో నుంచి సాలూరు అనే పదం రావడంతో అసలు మా ఏరియాకి ఒక గుర్తింపు వచ్చిందిరా, ఒక ఐడెంటిటీ వచ్చింది అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అన్న, సినిమా తీసిందే ఒక ఐడెంటిటీ కోసం, ఒక గుర్తింపు కోసం. అలాంటిది ఎవరికైనా సరే మనం సాలూరు అంటే ఎక్కడ ఉందంటే వైజాగ్ దగ్గరలో అని చెప్తున్నాం. ఇంకా డీప్గా వెళ్తే వైజాగ్ నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలి, విజయనగరం నుంచి ఒక 60 కిలోమీటర్లు వెళ్ళాలి, అలా కానీ చెప్పలేం. కానీ ఇప్పుడు సాలూరు అనే పేరు ప్రపంచం మొత్తంగా మారిమోగిపోతుంది. ఏదైతే బుచ్చిబాబు అనుకున్నాడో అది సక్సెస్ అయ్యాడు భయ్య, మామూలుగా కాదు. ఎలా అంటే ఈ రేంజ్ ఆఫ్ అప్లాజ్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రేంజ్లో ఒక మాస్ అప్పీల్ ఉన్న సినిమా అనుకున్నారు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఆ ఎమోషనల్ కంటెంట్కి అప్పలసూరి క్యారెక్టర్ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సెకండ్ హాఫ్ రామ్ చరణ్ గారి ఇంకా ఆ స్పీచ్ ఇచ్చే వరకు ఎవడు థియేటర్లో కన్నీళ్ళు పెడుతున్నారు భయ్య లిటరల్లీ. అంటే ఆ ఎమోషన్కి ఎంతలా కలెక్ట్ అయ్యారంటే జనాలు, ఈ రోజుల్లో కూడా కరెక్ట్ ఎమోషనల్ సినిమా తీస్తే జనాలు ఇంకా ఏడుస్తున్నారు నిరూపించారు బుచ్చిబాబు. ఇకపోతే ఇక జాహ్నీ కపూర్ గారి సీన్స్ గురించి ఏవో కొంతమంది ఎదవ తెలివితేటలు ప్రదర్శిస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఎవడైతే సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాడో జాహ్నీ కపూర్ క్యారెక్టర్ చాలా బోల్డ్గా ఉంది, ఎక్కువ ఇది ఉంది, స్కిన్ షో ఎక్కువ ఉంది, ఇది అంటున్నారు కదా, వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఎదవలే హాఫ్ క్యాంపస్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది అమెజాన్లో. ఆ సిరీస్లో ఏమి ఉండదు, ఓన్లీ బిట్లు తప్ప. దాన్ని ఎంతలా మోసారంటే, దానికి తోడు ఇటుకి వార్ 2లో బికినీ షోస్ వస్తే, జవాన్ సినిమాలో బికినీ షోస్ వస్తే, పఠాన్ సినిమాలో బికినీ షోస్ వస్తే, కానీ ఇక్కడ జాహ్నీ కపూర్ గారి విషయానికి వస్తే ఎందుకురా అనవసరంగా సినిమాలో అసలు జాహ్నీ కపూర్ గారు కనిపించేదే చాలా తక్కువ. ఓకే, ఎస్ స్కిన్ షో ఎక్కువైంది, ఓకే ఒప్పుకుంటాం, కానీ మరి దాన్నే పట్టుకొని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా దూరంగా ఉండండి ఈ సినిమాకి, బుద్ధి ఉందిరా అసలు. రే గత 2 రోజులుగా ఫ్యామిలీ ఆడియన్స్తో కిక్కిరిసిపోతున్న థియేటర్లు మొత్తం ఏ రేంజ్లో బ్యాటింగ్ కొట్టాడంటే రామ్ చరణ్ భయ్య చాలా పెద్ద హిట్ కొట్టాడు. అంటే ఇది ఎవరు కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటంటే ఆయన నటనకి వస్తున్న ప్రశంసలు, మా హీరోకి ఎందుకురా ఇలాంటి సినిమాలు పట్టలేదు, మా హీరో ఎందుకురా ఇలా యాక్ట్ చెయ్యలేడా అనే కసితో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం తప్ప అక్కడ ఏమీ లేదు. గ్రౌండ్ లెవెల్లో మాత్రం, ఆఫ్లైన్లో మాత్రం సినిమా రీచ్ వేరే లెవెల్లో ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కడు, అభిమాని అయినా సరే అభిమాని కాకపోయినా సరే ఒకటే మాట, రామ్ చరణ్ చిరంజీవి గారిని దాటేశాడరా ఈ సినిమాతో మాటలు చెప్తున్నారు. ఇంకా దీనికి మించి ఇంకా టాక్ ఏముంటుంది భయ సినిమాకి. సో ఎవడు ఎంత గింజుకున్నా, ఎంత నొక్కుకున్నా, ఏం చేసినా సరే ఆల్రెడీ 75% రికవరీ కొట్టిన సినిమా 3 రోజుల్లో 75% రికవరీ కొట్టింది. ఇక ఆదివారం ఎండ్ అయ్యేసరికి సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యి మండే నుంచి లాభాల్లోకి వెళ్తుంది. ఇది బ్లాక్ బస్టర్ సినిమా అంటే. ఇంకా నాకు తెలిసి డే 3కే ఆల్మోస్ట్ 320-300 crores కొట్టేస్తుంది భయ్య. ఈ సినిమా బిజినెస్ అయింది 250-250 కోట్లు బిజినెస్ ఓవరాల్గా. సో ఇక డే 3కి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ సినిమా 300-350 కోట్లు పెడుతుంది, మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులు ఇంకా కొంతమంది ఏంటంటే, అన్న లాడల రివ్యూ ఇచ్చాడన్న, ఈ లీడ్ ఎలా రివ్యూ ఇచ్చాడు, అసలు నీకు ఎలా నచ్చిన సినిమా చెప్పాలి. రివ్యూ అనేది ఆడి చూసే మెంటాలిటీని బట్టి, లేదంటే వాడికి ఆ ఫ్యాన్ ఆ హీరో అంటే నచ్చనేమో, అలాంటివన్నీ పరిగణలోకి తీసుకోకుండా మీరేమో మీకు సినిమా ఎలా నచ్చిందో అనేది పక్కన పెట్టి పక్కోడికి ఎలా ఉంది, పక్క రివ్యూ ఏం చెప్పాడు భయ్యా. రివ్యూలు చూసి సినిమాకి జనాలు
వెళ్ళడం మానేస్తారు అనుకుంటే మనశంకర వరప్రసాద్ అనే సినిమా అంత పెద్ద హిట్ అవ్వదు. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి ఇచ్చిన నెగిటివిటీ కానీ, ఆ సినిమాకి ముందు నుంచి చేసిన దారుణంగా సినిమా మీద ఇచ్చారు. ఎలా అంటే అదే క్రింజు ఏదో ఏదేదో మాట్లాడారు. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావుపూడి ప్యాక్ ఆడేశారు. సో ఇప్పుడు పెద్ది సినిమా కూడా చిన్నపిల్లలు ఏడవడం ఏంటి భయ్, నాకు అర్థం కావట్లేదు అసలు. వాళ్ళకి ఏం తెలుస్తుంది ఎమోషన్ సీన్స్ అనుకున్నాను. కానీ 7-8 నుంచి 15 ఏళ్ళ లోపు వాళ్ళు, ఒక 15 ఏళ్ళు అంటే ఓకే, 8 నుంచి 10 ఏళ్ళలో పిల్లలు కూడా సినిమా చూసి కంటతాడి పెడుతున్నారంటే రామ్ చరణ్ గారికి నెక్స్ట్ జనరేషన్స్ కూడా రామ్ చరణ్ గారి వంతే. మీరు ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి అభిమానులు చేసుకున్న అతిపెద్ద అదృష్టం ఏంటంటే మీరు రామ్ చరణ్ గారికి ఫ్యానిజం చేయడమే. ఇలాంటి నటుడు, అది ఇలాంటి కథలు తీసుకొచ్చి ప్రేక్షకులను మెప్పించడం అనేది ఈ జనరేషన్లో ఉన్న ఏకైక హీరో రామ్ చరణ్ గారు. ఎంతసేపు ఆ ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్, సెకండ్ హాఫ్లో పెద్ద తోపు అని రివీల్ చేయడం, మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్ని వేసేయడం, ఇవే చూస్తున్న జనాలకి ఒక పట్టుదల, ఒక కసి అనేది ఎలా పెంచుకోవాలి, ఒక అనుకున్నది సాధించాలంటే ఎవడు ఏదైనా సరే గట్టిగా అనుకుంటే అనుకున్నది సాధించగలడు, ఒక ఐడెంటిటీ కోసం ఒక వ్యక్తి పోరాడిన కథే ఈ పెద్ది అనే సినిమా. అసలు మనకి ఆ కంటెంట్, ఒక శవం ఇవ్వండిరా అంటే చనిపోయిన వ్యక్తిని మాకు ఇచ్చేయండిరా బాబు, మేము దహనం చేసుకుంటాం అంటే ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతారు. వాళ్ళకి ఐడెంటిటీ లేదు. సో అలాంటి ఆ పగలో నుంచి, ఆ కసిలో నుంచి పుట్టిన ఒక నా ఊరికి ఖచ్చితంగా గుర్తింపు తీసుకురావాలి అనే కసి ఏదైతే ఉందో అది టిల్ సినిమా ఎండ్ అయినా సరే మన అలా వెంటాడుతుంటుంది భయ్య. అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రామ్ చరణ్. ఆ పెర్ఫార్మెన్స్కి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. పెద్ద పెద్ద ఆడవాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటంటే రామ్ చరణ్ అనే వ్యక్తి చిరంజీవి గారికి పుట్టడం, చిరంజీవి గారు అదృష్టం అన్నట్టు మాట్లాడుతున్నారంటే ఇంకా చిరంజీవి గారికి ఇంకేం కావాలి, ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులకి ఏం కావాలి? మీరు చేసుకున్న గొప్ప అదృష్టం రాబు, ఇలాంటి నటుడికి మీరు ఫ్యానిజం చేస్తున్నాడు. దానికి తోడు మీరు ఏదో కావాలని ఏ హీరో మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయరు, ఏ హీరో సినిమా కథల్ని ముందుగానే లీక్ చేయరు, ఏదో పైరసీ లింకులు షేర్ చేయరు. నిజంగా ట్రూలీ రామ్ చరణ్ గారి అభిమానులు మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అన్న ఈ రోజుల్లో నెగిటివిటీ ఎంత దారుణంగా తయారయ్యారంటే, గ్రీన్ మ్యాట్లు కనిపిస్తున్నాయంట, అదేంటో లైటింగ్ సరిగా లేదంట. ఒరే సీట్లో కూర్చున్నాడు, మనం ఏమైనా ఎందుకు లేరా బాబు, అనవసరంగా మళ్ళీ వేరే కంటెంట్లోకి వెళ్ళిపోతుంది. ఓవరాల్గా డే 3 వచ్చేసరికి మాత్రం రామ్ చరణ్ గారి ర్యాంపేజ్ ఎలా ఉందంటే, నేను అనుకున్నాను డే 1 ఆ రేంజ్లో 45 నుంచి ఒక 50K వరకు టికెట్లు సేల్ అయితే, ఇక డే 2కి వచ్చేసరికి తగ్గుతుంది, డే 3కి వచ్చేసరికి తగ్గుతుంది అనుకున్నాను. కానీ డే 1కి మించి డే 2 ఉంది, డే 2కి మించి డే 3 ఉంది, డే 3కి మించి డే 4 ఉండబోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బాక్స్ ఆఫీస్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 600 కోట్లకు పైగా కొట్టబోతున్న సినిమా పెద్ది అనే సినిమా. ఇంకా ఈ సినిమా మీద డౌట్లు ఉన్నవాడికి చెప్తున్నా ఒకటే, రే మీరే అంటారు తెలుగు సినిమా మారాలి, తెలుగు సినిమాలో కొత్త కథలు రావాలి, ఎంతసేపు హీరోకి ఎలివేషన్లు ఇచ్చే సీన్లే కాదు, ఎంతకీ హీరోకి ఫ్యానిజం చేసే సినిమాలే కాదు, ఒక కొత్త కంటెంట్లు రావాలని చెప్తున్న ప్రతి ఒక్కడికి ఇంతకు మించి ఒక మంచి కంటెంట్ రాదు. ఇంతకు మించి ఇంకా మంచి కంటెంట్ రావాలంటే, ఏ హీరో అయినా సరే ట్రై చేయాలంటే, పెద్ది అనే సినిమా లాంటి తీయాలంటే ఏ హీరోకైనా సరే కొన్ని జన్మలు ఎత్తలు భయ్య. ఆ క్లైమాక్స్ ఏ హీరో ఇంకా ఎవడు యాక్సెప్ట్ చేస్తారు భయ్య. కానీ దాన్ని కన్విన్స్ చేసిన విధానం మాత్రం బుచ్చిబాబు నీకు హ్యాట్స్ ఆఫ్. వాడి తపనంతా ఒకటే, వాడి ఊరికి ఐడెంటిటీ రావాలి, వాడి ఊరికి గుర్తింపు దక్కాలి, అంతే. దానికోసం వాడు చావడానికనే సిద్ధం. అలాంటి క్యారెక్టర్ పెట్టుకుని అంత గట్టిగా చెప్పాడు కాబట్టి మొత్తం ఇండియా ఇప్పుడంతా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్కి సెల్యూట్ చేస్తుంది. అసలు ఆ నటనేంటి భయ్య, జీవించేశాడు భయ్య. అందుకే కదా ఫ్యామిలీస్ అంత త్వరగా ఏ సినిమాకి కనెక్ట్ అవ్వరు. అందులో ఒక మాస్ సినిమాకి, ఒక ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఓరనాడు సినిమాలకి ఫ్యామిలీస్ కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. కానీ రామ్ చరణ్ అనే వ్యక్తి తన పెర్ఫార్మెన్స్తో 3వ రోజు కూడా ఫ్యామిలీస్ని ఇంకా, అంటే ఇప్పుడు నిజంగా ఇది ఫ్యామిలీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎంటైర్ సినిమా మొత్తం ఏ రేంజ్లో వెళ్ళిపోయిందంటే, ఒక్కొక్కరు అంటే మామూలు కామన్ ఆడియన్స్కి లేదంటే ఫ్యాన్స్కి నచ్చితే 1-2 టికెట్లు దిగుతాయేమో. కానీ ఇప్పుడు పెద్ద విషయానికి వస్తే నాకు మనశంకర్ వరప్రసాద్ మ్యాజిక్ రిపీట్ అయింది భయ్య. మనశంకర్ వరప్రసాద్ విషయానికి వస్తే డే 1 కంటే వీకెండ్లో విపరీతమైన కలెక్షన్స్. సో ఇప్పుడు అదే మ్యాజిక్ ఇప్పుడు పెద్ద సినిమా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్తున్నాయి కదా, ఉత్తరాంధ్ర, కోస్టలాంధ్ర ఇంకా దుమ్ము దులిపేస్తుంది. ఎంతలా ఓన్ చేసుకున్నారంటే మా రామ్ చరణ్ ఆ రేంజ్లో మాట్లాడుతున్నారు. ఇక సీడెడ్ నైజాం అంటారా,
కంచుకోట రామ్ చరణ్కి. సో ఓవరాల్గా డే 3కి వచ్చేసరికి ఈరోజు సెకండ్ షో ముగిసే సమయానికి 300 నుంచి 350 కోట్లకు పైగా పెద్ది అనే సినిమా కొట్టబోతుంది. సో ఆల్మోస్ట్ 75% రికవరీ 3 రోజుల్లో కొట్టాడంటే ఇంక దీనికి మించి నిదర్శనం ఇంకేం కావాలి? బొమ్మ బ్లాక్ బస్టర్.